హాయ్ నేను సతీష్. కెప్టెన్సీ టాస్కులు ముగిశాయి. ఇప్పటికే ఒక వీడియో అప్లోడ్ చేశాయి కదా. రెండు టాస్కులే ముగిశాయి. మరి ఎవరయ్యారో నాకైతే ఇప్పటికే 4 hours బ్యాక్ అప్డేట్ కూడా వచ్చేసింది. లాస్ట్ 2లో ఎవరున్నారు ఎవరయ్యారని. అయితే ఇంకోటి ఎందుకంటే అప్డేట్ వచ్చినా నేను మరింత 100% కన్ఫర్మేషన్ కోసం ఆగా. నిన్న కూడా నేను ఒక వీడియో చెప్పాను కదా, ఏమి దివ్య భరణి తనూజకు సంబంధించి గొడవ అవుతుంది. తనూజ కాలికి పెయిన్ వస్తే భరణి ఒక ఆయింట్మెంట్ ఏదో పూస్తే దివ్య భరించలేక ఆ సూయితో ఫ్రస్ట్రేట్ అయిపోయి బాగా ఇరిటేట్ అయిపోయి ఓ రచ్చరచ్చ చేసేసి వాళ్ళ మధ్య మళ్ళీ ఇష్యూ అవుతుంది, గొడవ అవుతుంది అని చెప్పే కదా. కొంతమంది నేను చెప్పానంటే ఇక తిరగలేదు పక్కగా 100% అని మాదిరిగా చాలామంది నమ్ముతారు సీజన్ 2 నుంచి ఫాలో అయ్యే వాళ్ళంతా. కొంతమంది ఇంక ఫస్ట్ టైం ఒకవేళ ఈ సీజన్లో చూసేవారు కొద్దిగా డౌట్ పడ్డారు. ఇన్స్టాలో ఎప్పుడు సార్ గొడవ అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఏది అవ్వలేదు ఇంకా అవ్వలేదని. ఇది ఒక ఎగ్జాంపుల్ ఈరోజు చూసారు కదా. కొద్దిగా లేట్గా కావచ్చు ఎపిసోడ్స్, నేను మనకు చాలా ఎర్లీగా వచ్చేస్తాయి అప్డేట్స్ అన్నీ కూడా. అందుకే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు చెబుతాను. కెప్టెన్సీ కూడా 4 hours బ్యాక్ వచ్చేసింది ఎవరు అయ్యారు ఏంటి అనేది. ఇలా పక్కా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. నాకు మెయిన్ ఏంటంటే మీ ట్రస్ట్, ఈ నమ్మకం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అది నిలబెట్టుకునేదానికే నేను ఈ పనికిమాల బ్రాండ్స్ గేమ్స్ అవన్నీ కూడా ప్రమోషనల్గా అది ఏమీ చేయకుండా ఒక జెంట్మెన్ బిహేవియర్తో నా రివ్యూస్ అన్నీ ఉండేది ఇందుకే. అయితే ఎవరయ్యారో తెలుస్తుంది. ఎస్ ఇప్పుడు కూడా మీకు అందుకని క్లారిటీ చెప్తే ఈరోజు ఎపిసోడ్లో చూశారు కదా గొడవ గురించి. ఇప్పటికైనా అర్థమైంది. సతీష్ గారు చెప్పారంటే ఇక పక్కా తిరుగులేదు, ఐఎస్ స్టాంప్ గుద్దినట్టుగా ఉంటుంది, అంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. అలాగే అలా అనిపించే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్యామిలీ వీక్ గురించి, అట్లాగే నా రివ్యూస్ గురించి కూడా మీకు ఏమనిపించిందో. అది కెప్టెన్ ఎవరయ్యారో అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే కెప్టెన్ కాలేదో వాళ్ళు కాల, ఎక్కువ మంది కోరుకున్న వాళ్ళైతే కాలేదు. మరి ఎవరు కాలేదు, ఎవరు అయ్యి ఉంటారో గెస్ అయితే చేయండి. పర్ఫెక్ట్ 100% ఇన్ఫర్మేషన్ అన్నా కదా. లాస్ట్ 2 ఎవరు ఉన్నారనేది కూడా నాకు అప్డేట్ వచ్చేసింది. ఫైనల్లీ ఎవరయ్యారనేది కూడా కన్క్లూజన్ వచ్చింది. మరింత కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తాను. వీడియో అయిపోయిన వెంటనే జర్నలిస్ట్ అతిథిలో నిన్న వీడియో ఎట్లా చెప్పాను, ఇంతకుముందు ఒక వీడియో ఎట్లా చెప్పానో అలాగే డీటెయిల్గా అనలైజ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి. అట్లాగే ఇప్పుడు భరణి దివ్య తనుజకు సంబంధించిన గొడవ విషయంలో నాకేమనిపించిందంటే, ఇప్పుడు దివ్య వయసు 23 ఏళ్ళు. ఆ అమ్మాయికి అన్నీ నాకే తెలుసు, నేను చెప్పినట్టుగా జరిగిపోవాలన్నట్టుగా ఆ అమ్మాయే ఫీల్ అయితే, ఆవిడ వయసు 23 ఏళ్ళు అయితే భరణి అనుభవమే 23 ఏళ్ళు. మరి ఆయనకి ఎంత తెలిసి ఉండాలి? ఆ లాజిక్ ఎట్లా మిస్ అయిపోతుంది ఆమె? ఆయన అనుభవం అంత ఉంది, ఆవిడ వయసు కరెక్ట్గా. మరి ఆయనకి అంతకంటే 10 తెలుస్తుంది కదా ఎవరితో ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడకూడదని. ఎందుకు ఈవిడ ఇంత ఇన్వాల్వ్ అయిపోతుందో అర్థం కావట్లా. ఇప్పుడు అక్కడ తనుజే కాదు, కళ్యాణ్ ఉన్నా, ఇమాన్యుయల్ ఉన్నా, ఎవరున్నా మీకు భుజం నొప్పి కనుక, మీకు రిబ్స్ పెయిన్ కనుక నేను ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఈవిడ ఊరికే హైపర్ అయిపోయి రియాక్ట్ అయిపోతుంది. కానీ అక్కడ భరణి ఉంటే చాలు ఈమె దూరిపోతూ ఉంది. ఇలాగే గేమ్ చెడగొట్టుకుంది ఈవిడ. వచ్చినప్పుడు ఎంత పాజిటివ్ ఎనర్జీతో, ఒక పాజిటివ్ వైబ్తో, అబ్బా ఎంత క్లారిటీ ఉంది, ఎంత పాయింట్స్ పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది, విన్నర్ మెటీరియల్ అవుద్దేమో అనిపించుకున్నంత వైబ్ వచ్చింది. ఈ బర్నియే కాదు, ఆ ఎమ్మెన్యేలు కాదు, హౌస్ అంతా అవాక్ అయిపోయి చూసారట్లు. ఏంటి ఎంత క్లారిటీ ఏంటి, పాయింట్ వింటుంటే చెబుతుంటే వినాలనిపిస్తుందని చెప్పారు. ఇప్పుడేమో చూస్తే మొత్తం ఫోకస్ అంతా పోయే టైటిల్ మీద. కానీ ఇంకా టాప్ 5 గురించి ఆవిడే చెబుతుంది. ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ వీక్ వరకు ఉన్న టార్గెట్ రీచ్ అయిపోయింది, గోల్ కంప్లీట్ అయిపోయింది, ఇక ఉన్నా పోయినా పర్వాలేదని మాదిరి ఇక ఫోకస్ అంతా భరణి మీద ఉన్నట్టు ఉంది. ఇట్లాగే చెడగొట్టుకుంది కదా. ఇప్పుడు ఈరోజు అయితే భరణి గారు వాళ్ళ అమ్మాయి వచ్చింది కదా, ఆయన పర్ఫెక్ట్గా చెప్పిందిగా వాళ్ళ బాండింగ్, తనూజ అండ్ భరణి గారి బాండింగ్ బాగుందని అప్రిషియేట్ చేసి హగ్ ఇచ్చి ముద్దు పెట్టి అంత అప్రిషియేట్ చేస్తే దివ్యకు అర్థమైందిగా. పిలిచి కూడా ఒక స్వీట్ వార్నింగ్ లాగా, కమాండింగ్ అంత అక్కర్లేదు, వద్దు ప్లీజ్ రిక్వెస్ట్ అంటూ చెప్పింది. ఇంకా ఇప్పుడు రేపొద్దున ఈ వారం దివ్య ఇలాంటి బిహేవియర్ వల్ల పాడు చేసుకున్న ఆట, ఆవిడ స్ట్రెంగ్త్ ఫోకస్ అంతా గేమ్ మీద పెట్టుంటే బాగుండేది. ఈ వారం అవుట్ అయిపోతే ఏం చేస్తుంది మరి? టీవీలోంచి భరణి తనుజ బాండింగ్ అలాగే కొనసాగితే ఇప్పుడు టీవీలు పగలగొట్టేస్తుందా, లేకపోతే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వను బిగ్ బాస్ నేను వెళ్ళి మళ్ళీ దూరుతాను, భరణి గారు నాకు తప్ప ఊరిక కేరింగ్ ప్యాంపరింగ్ చూపించకూడదని అంటుందా? సో ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. మనం వెళ్ళిన పర్పస్ ఏంటి, దాని మీద ఫోకస్ పెట్టాలి. పెట్టకపోతే ఈరోజు రీతు వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ఎంత బాధపడ్డారో చూశారు కదా. నాకే చాలా బాధ అనిపించింది. కనీసం రీతు అర్థమైంది, ఎందుకు అర్థం తెలివి తక్కువ పిల్లం కాదు. ఇక్కడ కూడా ఎందుకు ఆ ట్రిక్స్ ప్లే చేస్తుందో అర్థం కాదు. వాళ్ళ అమ్మతో చెప్పించకుండా మళ్ళీ ఇంత పెద్ద నేషనల్ ప్లాట్ఫామ్ మీద నేషనల్ టెలివిజన్లో ఎక్స్పోజ్ అయిపోద్దని, ఎటు బ్యాడ్ అయిపోయిందనే విషయం రీతుకు తెలుసు. ఆవిడ చెప్పకుండా ముందే ఏడ్చేసి నటించేసి జీవించేసి పాపం వాళ్ళ అమ్మగారి బాధ చూస్తే నాకు నిజం చెప్తాను కదా చాలా బాధ అనిపించింది. మరి మీకేమనిపించింది చెప్పండి, కామెంట్ అయితే పెట్టండి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక సరే ఎపిసోడ్ వైజ్ మాట్లాడదాం. కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే ఎంట్రీ ఇచ్చారు, ఫుల్ ఎమోషన్. ఏ తల్లి చెప్పినట్టుగా చెప్పింది, తినరా మనసులో పెట్టుకోకు, భయపడాల్సిన పనే లేదు, ఒక స్టాండ్ అంటూ తీసుకో, తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పుంటే చాలా సందర్భాల్లో అవతల వ్యక్తులు బట్టి ఇతడు కూడా తప్పు అయినా సరే చెప్పాలా వద్దినట్టు మీమాంసలో ఉంటాడు కదా. మొన్న మాత్రం చెప్పాడు
తనూజ వాళ్ళు కూడా కాదు అనే సరే ఒప్పుకోకుండా పక్కకు పోయి ఆడుకునే మాదిరిగా నేను అయితే చెప్పను అని సంజన విషయంలో సంచాలుగా ఫెయిర్గా మాట్లాడాలి. అట్లా మాట్లాడితే బాగుంటుంది లేక ఆవిడ ఇండైరెక్ట్గా మొత్తం చెప్పింది. మాట్లాడితేనే కదా, ఓపెన్ అయితేనే కదా తెలుస్తుంది. ఇక అందరూ చెప్పినట్టుగా అందరిలాగా కప్పుతో రావాలని ఇంతవరకు వస్తామని అంతా ఇవన్నీ కామన్గా చెప్పేసేదే, ఎవరిని నమ్మొద్దు, నీ జాగ్రత్తలో ఉండని. అయితే ఇక్కడ కళ్యాణ్ కూడా వాళ్ళందరినీ పిలుచుకుని అతనికి ఉండిందే 14 నిమిషాలు. అందులో కూడా ప్రైవసీ ఇవ్వనరు అంటే అక్కడ రీతు చౌదరి వాళ్ళందరూ అంటే ముందు నువ్వే కదా పిలిచావు, వాళ్ళందరూ ఉంటాయి, నీకున్న టైం నువ్వు వినియోగించుకోవాలి కదా. ఆ మాటలేమో వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ అంటే తీసుకునేదానికి. ఇక్కడ రీతు పనిచేసింది కా ఓన్లీ ఫ్యామిలీకి ప్రైవసీ అంటే తనుజు కూడా అక్కడ ఉంది కదని లెక్క. బట్ అతను పిలవడం వల్ల ఆ అమ్మాయి కూడా ఉండింది. ఆ తర్వాత మళ్ళీ ఆ కెప్టెన్ రూమ్లో వాళ్ళ ఫుడ్ ఏదైతే వచ్చిందో అప్పుడు ఆ బజర్ మొగేటప్పుడు కూడా వెళ్ళంటే నేనే కోరుకున్నా మీ మమ్మీ రావాలని ఆ లవ్ స్టోరీ అంత వినేటప్పుడు ఆవిడ మెయిన్ ఏంటి అక్కడ కళ్యాణ్ వాళ్ళది ఆ లవ్ స్టోరీ గురించి అడిగేటప్పుడు ఈవిడే సూత్రధారి, ఈవిడే అంత చేసింది అవన్నీ చెప్పేసిన తర్వాత వాళ్ళ మదర్ తాలూకు ఇంటెన్షన్ అంతా భయము బాధ అంతా కూడా ఎంతసేపు మేము చాలా మిస్టేక్ చేస్తాం, బ్లెండర్ చేస్తాం అన్నట్టుగా పోర్ట్రే అయిపోయింది అతడి మాటల వల్ల. మేము కావాలని పెట్టలేదమ్మా, దూరం పెట్టలేదమ్మా పిల్లాడిని, మాకు అవకాశం లేక పెట్టుకోవాల్సి వచ్చిందని అది కవర్ చేసుకుని చెప్పుకోవడానికే వచ్చిన పరిస్థితి అయిపోయాయి. ఇంకా చాలా బాధపడ్డాం. తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టామంటే అప్పుడు పెట్టినప్పుడు ఏ తల్లిదండ్రులైనా సరే చిన్నపిల్లలు హాస్టల్లో పెట్టేటప్పుడు నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పినట్టుగా ఉత్తరాంధ్రలో సర్వసాధారణం 170 ఫ్యామిలీస్లో అవకాశం ఆర్థికంగా ఉన్నా లేకపోయినా హాస్టల్స్లో ఉంటే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది. అందరు పిల్లలతో పాటు ఒక మంచి యాంబియన్స్ ఉంటుంది, చదివితే బాగుపడతారు, వాళ్ళ కెరీర్ కోసం పెడతారు. అట్లా 2 పిల్లలు ఉంటే 2 కొందరు పెట్టేస్తారు, ఒకరిని పెడతారు, ఒకరిని ఇంటి దగ్గర ఉంచుతారు. అట్లా ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ చాలా ప్రైవేట్ స్కూల్స్ వచ్చినా సరే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ఉంటుంది అట్లా. సో అందులో భాగంగా కెరీర్ కోసమే చదువు కోసమే తప్ప పేరెంట్స్కి ప్రేమ లేక. బట్ అతను చెప్పేదాన్ని బట్టి బాగా దారుణంగా పోర్ట్రే అయిపోయాయి. ఏంది కసాయి తల్లిదండ్రులు అంత దారుణంగా పెట్టిస్తారా, పిల్లాడిని పట్టించుకోలేదా, ప్రేమ లేదా, కన్సర్న్ లేదా అని మాదిరిగా అతను ఆ రోజు అట్లా బిల్డప్ ఇచ్చి ఆ రకంగా ఏదో చెప్పబోయి ఏదో 23 ఇయర్స్ కదా ఆయన కూడా ఏదో చెప్పాలనుకుని ఎమోషన్ ఫీల్ అయిపోయి ఏదో చెప్పేసి ఈరోజేమో అవును నాకు తెలుసు ఆ టైం లేక చెప్పలేదంట. తింకరోడ్లా కనిపించారు నాకు. పాపం వాళ్ళ మీద పెద్ద బ్లేమ్ పడిపోయాయి. వాళ్ళు ఇప్పుడు ఎంతమందికి సమాధానాలు చెప్పుకుంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా వాళ్ళ అమ్మగారు ఆ సమాధానం చెప్పుకోవడానికి వచ్చిందేమో అనిపించింది నాకు చూస్తే. ఇప్పుడు ఎట్లా చెప్పేశాడు, నా మీద అసలు లేదు, నన్ను వదిలేసారు, పట్టించుకోలేదు అనేది పోర్ట్రే అయిపోయింది. ఆ రోజు ఎంత నెగిటివ్ వచ్చింది వాళ్ళకి. ఎంతమందికి ఎవరికైనా సమాధానం చెప్తారు. ఈరోజు కూడా ఇక్కడికి ఆవిడ వచ్చింది, మేము అందుకోసం వచ్చినట్టు అనిపించింది, మాకు ప్రేమ లేక కాదమ్మా, అవకాశం లేక. మేము ఎట్లా ఎవరు వదులుకుంటారు చెప్పండి, ఏ తల్లిదండ్రులు వదులుకుంటారా, పిల్లలకి అవకాశం లేదు. కాకపోతే ఆ రోజు అతను చెప్పే తీరు వల్ల అట్లా. సాధారణంగా పిల్లలకి ఆ వయసులో పేరెంట్స్ వైపు ఉంటుంది, ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది అనుకుంటుందా, ఆ ప్యాంపరింగ్ కేరింగ్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఉండాల్సి వచ్చినప్పుడు దూరంగా కష్టంగా భారంగా ఉంటుంది. కాకపోతే మనోడికి చెప్పే విధానం రాక, తీరు తెలియక సగం చెప్పి ఆపేసి ఇప్పుడేమో నాకు తెలుసు టైం లేక చెప్పలేదంట. భలే పడయ్యే బాబు, అనవసరంగా వాళ్ళని బద్దం చేసి పడేశాడు కదా. అందుకే పాపం ఆవిడ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే ఆవిడ కూడా అంటుంది, మీకు చూడండి ఫ్యామిలీ వీక్ కోసం ఈ టైం కూడా దానం చేయడానికి వచ్చి రెడీ అయిపోయాడు అని సార్ తనుజ అనడంలో తప్పు లేదు. ఎందుకంటే అట్లాగే అనిపించింది. ఏంటి అతనికి నిజంగా ప్రేమ లేదంటే ఉందన్న విషయం అర్థమైంది కదా. ఆవిడ వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకుని ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏడ్చేసి ఇదంతా కూడా. అయితే ఉన్న టైంలో కాస్త తనుజను కూడా వెళ్ళమని కొద్దిగా ఇన్పుట్స్ అవి తీసుకుంటే బాగుండేదేమో. మరి వెళ్ళిపోయాక ఏమైనా మార్చుకోవాలంటే ఇంకేం మార్చుకుంటాం, పుణ్యకాలం పూర్తి అయిపోయి బిగ్ బాస్ కూడా వెంటనే మీ టైం పూర్తి అయిపోయిందమ్మా ఇక వెళ్ళిపోండి లెక్క అయితే చెప్పేశాడు. ఆయన కూడా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. తనుజ అప్డేట్ కూడా ఈ అప్డేట్ కూడా ఫస్ట్ నేనే చెప్పినా, ఇంకెవరైనా చెప్పారు కామెంట్ పెట్టండి. తనుజ వాళ్ళ అమ్మగారికి ఒక చీర పెడుతుందని చెప్పాను కదా. ఇలాంటి అప్డేట్స్ ఫస్ట్ పర్ఫెక్ట్ మెయిన్ ట్రస్ట్ చెప్పాను కదా, అది ఇంపార్టెంట్. మీకు చెప్పిన తర్వాత నేను చాలా టెన్షన్ పడతాను, కొంపదీసి ఎడిటింగ్లో లేపేస్తాడా చూపడా, మళ్ళీ మీకు నేనేం ఆన్సర్ చెప్పుకోవాల్సి ఉంటుందని. ఆ చీర గురించి ఇక్కడ ఏంటి వెళ్ళిపోతుంది, ఇంకా పెట్టదా ఇవ్వదా, ఇస్తా బాగుండు, నేను అప్డేట్ ఇచ్చేసాను కాబట్టి ఇప్పుడు ఆవిడ చీర ఇచ్చేస్తా బాగుందని ఫీలింగ్ నాకు వచ్చేసింది. ఫైనల్లీ ఆవిడైతే ఆ చీర వచ్చేసింది నా తరఫున. అంటే కళ్యాణ్ అంటారు కదా, అలా పంపకూడదేమంటే ఏం లేదు సారీయే కదా పర్లేదు అని చెప్పి పంపేసింది. ఆ తర్వాత మళ్ళీ తనుజ కళ్యాణ్ డిస్కషన్లో ఇన్నోసెంట్ క్యూట్ కావాలనే పెట్టలేదు, చదువు కోసం పెట్టాం క్యూట్ అంటే వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అట్లా చాలామంది పెడతారు. ఇతడు అప్పుడే ఏజ్లో వచ్చిన అప్పుడు బాధపడ్డారు. ఇప్పుడు ఇతడు చెప్పిన దానివల్ల దాన్ని బాగా హైలైట్ అయిపోవడం వల్ల అయ్యో ఇట్లా అయిపోయింది ఏంటి అని ఇప్పుడు కూడా మళ్ళీ బాధపడే పరిస్థితి వచ్చింది అసలు చెప్పకపోవడం వల్ల. ఆ తర్వాత కళ్యాణ్ అంటాడు కదా, మా మమ్మీది లవ్ మ్యారేజ్, మా డాడీ తప్ప ఇంకో ప్రపంచం లేదు, ప్రేమిస్తే ఆవిడలా ప్రేమించేయాలి, బాగా చేస్తుంది, ఆవిడలాగే నాకు వచ్చింది, ఇతడికి ఆశ చావదు, ఈ సీజన్ అయిపోయినా ఆశ చావదు, ఇంకా ప్రయత్నాలు చేస్తే ఇండైరెక్ట్ చెప్తాడు నాలో గొప్ప ప్రేమికుడు ఉన్నాడు, ఎవరైనా ఆలోచించవచ్చు అని మాదిరిగా పరోక్షంగా చెబితే ఆవిడ కూడా ప్రేమిస్తే అలా ప్రేమించాలి, సిచ్యువేషన్ వరస్ట్ అయినా గివ్ అప్ ఇవ్వకూడదని చెబుతూ అది నీ వైఫ్కి చెప్పలే ఫ్యూచర్లో అని చెబుతూనే ఇక్కడ క్లారిటీ కూడా ఇచ్చింది.
ఎందుకంటే ఆయనకి ఆశలు పెరుగుతాయి కదా. ఎందుకు మా మదర్కే ఎందుకు, ఇప్పుడు చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు, మా మదర్కే ఎందుకంటే తప్పులేదు ఆయన అడగడంలో. పర్టికులర్గా ఏంటి ఇలా చీర పెట్టడం ఏంటి, అదొక సంప్రదాయం కింద వస్తుంది, పెడతా ఉంటారు. అట్లాంటిది ఎందుకంటే మరి ఆయన ఆశపడ్డంలో తప్పే లేదు. బట్ ఆవిడేమంటుంది, ఫస్ట్ అయితే నాకు ఎవరు సపోర్ట్ లేదు అంటూనే మళ్ళీ కవర్ చేసింది. ఆదివారం మన కోటింగ్ పడింది కనుక లేదు లేదు అందరి సపోర్ట్ కేరింగ్ ఉన్నా ఎక్కువ సపోర్ట్ నువ్వే కనుక అంటూనే నువ్వు 5 వీక్స్ తర్వాత నీ జర్నీ నీది నా జర్నీ నాది కాబట్టి ఇచ్చేసాను అని చెప్పింది. ఇక్కడ చెప్పింది ఓకే, నీ దారి నీది నా దారి నాది, చెప్పినా చెప్పకపోయినా ఇదే జరుగుద్ది. కాకపోతే అతనికి ఆ విషయం అర్థం కావట్లే. ఈ 4 వారాలు ఏంటి, మా అమ్మకు వచ్చింది ప్రేమతో చీర పెట్టింది, మా అమ్మకి చీర పెట్టింది, మా అమ్మకి చీర పెట్టింది, ఆ సెంటిమెంట్ అనే ఆ ఇంటిమెంట్తో ఈ 4 వారాలు ఇదే ఆశతో ఒక పక్కన పడి ఉంటాడు అంతే. తనూజ కోసం సపోర్ట్గా ఆ పిల్లర్లాగా నిలిచిపోతాడు అంతే, డౌటే లేదు. ఇంకా అతడు ఇంకొక స్టాండ్ తీసుకోలేడు, ఇక ఎగ్నెస్ట్గా ఆడలేడు. ఒక ఏదైనా పాయింట్ 1-1 వచ్చినప్పుడు సరే తగ్గిపోతాడు, ఇక కాంప్రమైజ్ అయిపోతాడు. ఇక నేను 4 వారాలు ఇంకేంటి 11 వారాలు అయిపోయింది, ఉన్న 4 వారాలు మళ్ళీ ఆవిడ కోసం అన్నట్టు అయిపోతుంది. ఇంకా సమస్య లేదు, డౌటే లేదు. చూడండి ఇదే జరిగిద్ది, ఇంకా సెంటిమెంట్తో బెండ్ అయిపోతుంది ఇంకా అంతే కదా. ఆవిడ కూడా అంటూ ఉంటుంది ఇంకా హెల్త్ బాగోపోయినా కేరింగ్ ఫ్యామిలీ ఏమవుతుందో చిన్న చిన్న విషయాలకి అని చెప్పి ఆయన కూడా ఫుల్ ఖుషి. నేను అదే కోరుకున్నా, నేను నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కళ్యాణం. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కానీ వర్కౌట్ అవ్వదని లెక్క ప్రయత్నంలో నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదని చెబుతూ ఉన్నాడు. ఆవిడ కూడా క్లారిటీ ఇచ్చేసింది ఒక రకంగా, సర్లే ఈ 4 వీక్స్ తర్వాత నీ దారి నీదే అని. ఆయన సర్లే హ్యాపీగా ఉన్నావు, ఇంకేంటి హ్యాపీగా ఉండడం అదే కావాలి, ఫస్ట్ పర్సన్ నేనే హ్యాపీ, నువ్వు ఎక్కడ ఉన్నా హ్యాపీగా అని చెప్పేసి ఆవిడైతే మరొకసారి చెప్పింది నథింగ్ పర్సనల్, ఈ ఒక్క పార్టీ నచ్చి ఆవిడ ఇన్నోసెన్స్ నచ్చి ఇచ్చేసానని చెప్పేసి. సరే తర్వాత పాప ఇన్పుట్స్ అయితే తీసుకోలేకపోయాడు, అది తీసుకుంటే బాగుండేది, టైం అంతా అక్కడే అయిపోయింది. సరే నెక్స్ట్ వన్ భరణి దివ్య సుమన్ వాళ్ళ డిస్కషన్ అవుతుంది కదా. భరణి ఇక్కడ ఇతను ఎలాంటి, నేను ఇష్టపడితే నీకు దెబ్బ తగిలితే ఆ దెబ్బ కూడా నేను తీసుకుంటాను, నా క్యారెక్టర్ మార్చుకోనంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎవరు సెల్ఫిషాలు చూసుకొని ఆడుకుంటూ పోవాలి. నీ కోసం నేను పడిపోతున్న ప్రాణాలు ఇచ్చేస్తానంటే కుదరదు, కప్పు పోతుంది. గత సీజన్ 7 ఎగ్జాంపుల్, శివాజీ కింగ్ 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 అనుకుని ఫస్ట్ వీక్ నుంచి వచ్చింది, 5వ వారంకి అతడే కింగ్ అని ఫిక్స్ అయిపోయింది, 10వ వారంకి వస్తే తారుమారు అయిపోయి కింగ్ అన్నాడు కాస్తే కింగ్ మేకర్ అయిపోయాడు. అట్లా ఉంటుంది ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో. మీకు ఆ ప్రేమ కన్సర్న్ ఎఫెక్షన్ ఎమోషన్ ఉంటే బయటకు వచ్చి చూపించుకోవచ్చు. అట్లాగే తర్వాత దివ్య మా మదర్ అంత మంచిగా చెబితే మంచిగా ఉందని చెబితే మీకేంటి ప్రాబ్లం, నా పేరెంట్స్ తప్ప ఎవరేమన్నా ఫరక్ పడదు, ప్రపంచంలో ఎవరికి లేని ప్రాబ్లం మీకేంటి, నాకు లేనిది నీకేంటి, ఎందుకు చెప్పేసారంటే ఈ డామినేటింగ్ ఈ కమాండింగ్ కోసమే ఆ భరణి కూడా విసుగు వచ్చేస్తుంది, అంత కమాండింగ్ చేసి చెప్పడం వల్లే. పైగా ఆవిడే చెబుతుంది మా మదర్ వచ్చింది నాకు గోల్ అయిపోయింది, రిలాక్స్ అయిపోతే ఉంటే ఉంటా పోతా ఏ భాషలో చెబితే అర్థం కాదంటే ఆ చెప్పే విధానం కూడా ప్రేమతో కాదు, కమాండింగ్ చేసి ఆర్డర్ వేసినట్టుగా చెబుతూ ఉంటే ఆయనకైతే అర్థమైంది, భరణికైతే అర్థమైంది తనకేం తాను ఆడాలనుకుంటున్నాడు, ఈవిడికి దూరంగా ఉండాలనుకుంటున్నాడు, ఈ బాండ్స్ వల్ల దెబ్బ అయింది. పర్టికులర్గా దివ్య బాండ్ నా బాండ్ అయితే అసలు జనాలకు నచ్చట్లేదు అనే విషయం అర్థమైంది. అఫ్కోర్స్ ఆయన కలుపుకున్నదే, ఆయన పొగడతలతో ఆకాశానికి ఎత్తేసి మునగ చెట్టు ఎక్కించేసి ఆయన పడిపోయాడు, బయటకు వచ్చేసాడు, ఇప్పుడు కట్ చేద్దాం అనుకుంటున్నాడు. బట్ ఈవిడికి అర్థం కావట్లేదు. నిన్న వాళ్ళ అమ్మగారు చెప్పిన తర్వాత మరింత కన్క్లూజన్ వచ్చేసింది, ఆవిడ ఇంత బాండ్ కొనసాగించాలని అనుకుంటుంది. ఎందుకంటే ఆ భరణికి తర్వాత క్రీమ్ రాయడం పట్ల ఈవిడికి ఎందుకంత అక్కసు, ఎందుకంత జలస్ చెప్పండి, మీకెందుకు ఎవరో ఒకరు చేస్తాం కదంటే. పోనీ సరే ఎమ్మెన్యేలు అప్పటికే డాక్టర్ దివ్యని పిలవండి అని చెప్పేటప్పుడు కూడా ఆ తనూజ కూడా భరణి చెప్పలేకపోతే నాకు చేయాలనిపించింది చేస్తున్నాను చెప్పొచ్చు కదా, అది చెప్పలేక కదా ఇంతవరకు వచ్చింది భరణి పరిస్థితి. ఆ మొహమాటమే చెప్పలేకపోవడంతోనే కదా ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నీకెందుకమ్మా నేను రాస్తే ఏమైంది ఇక్కడ, ఆవిడికి దెబ్బ తగిలింది, నేను ఆయింట్మెంట్ పోస్తానని చెబితే అయిపోయింది కదా. చెప్పలేడు, చెప్పకపోవడం వల్ల ఈ మధ్యలో తెరవ అయిపోయాయి, రోల్ వచ్చి మధ్యలో చెప్పుకున్నట్టు అటు దివ్య ఇటు తనూజ కలిపి అతడు ఆట ఎట్లా అయిపోయాయి. ఇప్పుడు దివ్య ఏమంటది, నీ గురించి కాదు ఆ మనిషికి ఉండాలి కదా, మాట్లాడేస్తూ ఉంటే అక్కడ తనూజైనా హర్ట్ అవుతారు, ఎవరైనా హర్ట్ అవుతారు. ఈయనేందబ్బా మధ్యలో ఈవిడేంటబ్బా ప్రతిదానికి దూరిపోతూ ఉంటుందని మాదిరిగా, అంతే కదా. ఇప్పుడు మీతో మాట్లాడడం మానేస్తానంటే ఆవిడ అంత ఫీల్ అవుతుంది, అందుకే నాతో మాట్లాడితే ఆవిడకి ఏంటి ప్రాబ్లం అంటే అక్కడ తనూజతోనే కాదు భరణి ఎవరితో ఇష్యూ ఉన్నా భరణికి ఎవరితో మాట్లాడి నీవిడ ఇన్వాల్వ్ అయిపోతుంది వచ్చిన వాళ్ళ. తను ఎందుకు అలగాలి పట్టించుకోవాలంటే అక్కడ భరణి కాబట్టి, అందులో తనూజ అవతలు ఉంటే ఇంకా మరింత ఎక్కువ హర్ట్ అయిపోద్ది అక్కడ. ఇప్పుడు భరణి వచ్చి దివ్యతో నేను ఎందుకు మాట్లాడేలా నాకు అర్థం కాని విషయం అంటే అతనికి అర్థమైంది, దివ్యకు దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాడు. కానీ దివ్య ఊరుకోవట్లేదు కదా, ఆవిడ అట్లా కోరుకోవట్లేదు కదా, భరణికి దగ్గర అవ్వాలని కోరుకుంటుంది. ఆ విషయం పోని భరణి ఇప్పుడు నీతో ఎందుకు దివ్యతో ఎందుకు మాట్లాడాలన్నాడు ఖచ్చితంగా దూరం పెడతాడా, గ్యాప్ మెయింటైన్ చేస్తాడు చేయడు. మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి మళ్ళీ ఆవిడతో ఏమైంది ఎందుకైంది ఇట్లా మాట్లాడుతుంటా గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి మళ్ళీ ఆయన కలుపుకునే ప్రయత్నం. ఇప్పుడు దూరం పెట్టచ్చు కదా, తన పని తను చూసుకోవచ్చు కదా. ఆవిడ ఏంటి ఎంతైనా సరే కనీసం పట్టించుకోరా, దూరంగా ఉన్నాడు సరే అని చెప్పి ఆవిడని ఫీల్ అయ్యి దూరంగా ఉండొచ్చు కదా. బట్ ఆ ఛాన్స్ ఇవ్వడే భరణి మళ్ళీ వెళ్తాడు.
ఇంకా దివ్య, మీకు చేతికి నొప్పి లేదా, బుర్ర లేదా, మీ గురించి ఆలోచించరా, ఆ భుజం నొప్పికి, ఆ రిబ్ పెయిన్స్కి ఇక్కడ ఆయింట్మెంట్ పూసిన దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇంత ఆయింట్మెంట్ ఎలా వేలుతో పూసిన దానికి ఆ చేతి నొప్పికి ఏమైనా పెద్ద కొంపలు అంటుకుపోతాయా? బట్ ఆవిడ జలస్ అట్లా ఫీల్ అవుతుంది అక్కడ భరణి ఉండేటప్పుడు. ఏ వీక్లో తగిలిన దెబ్బ అంట ఏంటి, ఆయింట్మెంట్ పూస్తే దెబ్బ మళ్ళీ తగ్గదా, లేకపోతే దెబ్బ అప్పటి నుంచి అలా ఉండిపోయిందే ఏంటి? ఈవిడే సగం పోక్ చేసినట్టు కూడా ఉంది అక్కడ. వెరీ గుడ్, గ్రేట్, అమేజింగ్ అని చెప్పేసి ఆ అమ్మాయి హట్ అవుతుంది కానీ చెప్పేటప్పుడు అట్లా ఫీల్ అయిపోవడం. మళ్ళీ ఏమంటుంది, కళ్యాణ్ ఇమాన్యుయల్ ఎవరికి రాసినా నేను ఇలాగే అంట, అర్థం చేసుకునే కామన్ సెన్స్ ఎవరికి అవసరం లేకపోతే నా తప్పు కాదంట. అసలు ఎవరికి కామన్ సెన్స్ లేదు, ఈవిడికి లేకుండా పోయింది కదా. ఎందుకు వచ్చింది ఇక్కడికి, వచ్చిన పర్పస్ ఏంటి, ఎందుకోసం భారణితో బాండ్ కోసం వచ్చిందా? కాదు కదా. సరే నీ టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయన దూరం పెట్టాలనుకున్నప్పుడు అంత హట్ అయిపోయి అంత ఫీల్ అయిపోయి ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్లు కూడా పడ్డాయి, ఆయనకి పడ్డాయి, నీకు పడ్డాయి. ఎందుకు ఆవిడ మౌత్ పీస్ లాగా మీకోసం మాట్లాడితే మీరు ఎందుకు కట్ చేయట్లేదు, నా మాట నేను ఆడతాను, నా ఆట నేను ఆడతాను, మీరు ఎందుకు చెప్పట్లేదు? ఆయన్ని నామినేట్ చేశారు, ఆయన్ని పాయింట్ అవుట్ చేశారు, ఆయన కూడా స్వయంగా ఈ అమ్మాయికి కూడా అదే చెప్పారు, నువ్వు నా విషయంలో ఎందుకు దూరిపోతున్నావు, గౌరవ విషయంలో దూరిపోయావు, మాధురి విషయంలో దూరిపోయావు, ఇప్పుడు ఈ విషయంలో దూరుతున్నావు, ప్రతి సందర్భంలో నువ్వు ఎందుకమ్మా వస్తున్నావని చెప్పొచ్చు కదా. నేను ఆల్రెడీ చెప్పినా, మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ అయినా, ఇమాన్యుయల్ అయినా, తనూజ్ అయినా నేను ఎట్లాగా వస్తున్నాను, ఎందుకు వస్తావమ్మా, నీ ఆట నువ్వు వాడుకో, నీ ఆట నువ్వు ఆడడానికి వచ్చావు, నా ఆట నేను ఆడడానికి వచ్చాను ఆయన చెప్పుంటూ బాగుంది. ఆవిడ దూరిపోతుంది, ఆవిడ అందుకే చెడగొట్టుకుంది ఆట. ఎక్కడో మంచి టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఈ బాండ్స్ వల్ల, ఈ అనవసరమైన దీనివల్ల బిస్కెట్ చేసుకుంది గేమ్స్. అట్లాగే తర్వాత రీతు ఇమాన్యుయల్ సరదాగా మొదలుపెట్టినా వాళ్ళ అమ్మగారు వచ్చి సీరియస్గా అదే జరిగింది కదా. ఇమాన్యుయల్ అంటాడు కదా, ఓహో పనులన్నీ ఎందుకు చేసేస్తున్నావు, మీ అమ్మగారు రాగానే పనులు చూసి దెబ్బలు వేయరనా, నీకు పడతాయి దెబ్బలు పడతాయి అని చెప్పి పాట పాడుతూ ఉంటే ఎంత పని చేసినా చేసిన పనులు ఎట్లా మర్చిపోతారంటే నిజమే కదా. రీతు చేసిన పనులు మామూలు పనులు. అప్పుడు ఎప్పుడో హింట్ వచ్చింది, ఫస్ట్లోనే వచ్చింది ఆడియో మెసేజ్ ద్వారా, నువ్వు ఎందుకోసం వెళ్ళావమ్మా, మార్చుకోమ్మా, నీ ఆట నువ్వు వాడుకోమని వింటుందా, విందు కదా. అట్లాగే రీతు మళ్ళీ చూసారు, ఈ తెలివితేటలు ఎక్కువ రీతికి, అది తెలివితేటలు అంటారు వీటినే. ఇమాన్యుయల్ మీ అమ్మగారు, మా అమ్మగారు చెప్పారు కదా, ఇమాన్యుయల్ చూసుకోలేదు, వదిలేసో పట్టించుకోలేదు నన్ను, సో నిన్నే కొట్టాలంట, జాగ్రత్తగా చూసుకోలేదంటే ఇండైరెక్ట్గా సెటైరికల్గా ఫన్నగానే ఇంకా పాలు దగ్గర పసిపాప అక్కడ అన్నట్టుగా నువ్వు చిన్న పాప అని చెబుతాడా, ఆ మంచి పంచులు వేసుకుంటే సెటైరికల్గా వేసారులే. మీ అమ్మ ఫోన్లో చెప్పినంతసేపు అయినా సరే సీజన్ అంతా నా పక్కన ఉన్నావు, కనీసం నీకు దెబ్బలు పడతాయిలే, పడాల్సింది. మొన్న కూడా అన్నాడు కదా, ఆ డీమోని క్రీమ్ ఏదో పూసేస్తుంటే మీ అమ్మకి ఎప్పుడైనా అట్లా పూసావా, రాని చెబుతా, నీ సంగతి చెబుతావరే బాబు, వెళ్ళిపోరా, ఇది పెంట పెట్టేసినట్టు ఉన్నాడన్నట్టుగా ఇక్కడ కూడా కరెక్ట్గా చెప్పాడు ఆయన. ఫోన్లో అప్పగింతలు చెప్పి, బాధ్యతలు చెప్పి, జాగ్రత్తగా చూసుకొని చెప్పినంతసేపైనా ఉండిందా, రాగానే అయస్కాంతంలో అతుక్కుపోయి ఇప్పుడు అందుకే ఆయన అన్నాడు, వాడి దగ్గర ఉంటే మా అమ్మ దగ్గర ఉన్నట్టే, వాడి దగ్గర ఉంటే అమ్మా నాన్న దగ్గర ఉన్నట్టే, సర్వం వాడే, సమస్తం వాడే, నీ ఆట వాడే, మాట ఆడే, పాట వాడే, ఇంక నేనెవరు మధ్యలో తొక్కలేదని మాదిరిగా సెటైరికల్ చెప్పిన పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. అంతేగా. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇదే గోల, దివ్య భారణితో. ఎవరు రాశారో, తనూజ రాసిందా, అంటే పెద్ద ఆయుర్వేదిక్ సెంటరా, ఎందుకెంత అసూయ, ఎందుకంత జలస్? అదే పాయింట్ మీద ఆవిడ కూడా కూర్చుంది. భరణ చెప్తాడు కదా, నీతో క్లోజ్గా ఉంటే తన కోపం వచ్చేస్తుందని, అంటే ఆవిడికి కోపం వస్తుందో లేదు కానీ ఈవిడ మాత్రం ఫ్రస్ట్రేట్ అయిపోయి, కోపం అయిపోయి, ఆవేశంతో ఊగిపోయి అదే పాయింట్ మీద కూర్చోమనండి, పడుకోమనండి, అవసరమా ఇంత కోపం లేదు, బాధ లేదంట. ఆవిడ బట్ కన్వీనియంట్గా ఉండేటప్పుడు వచ్చి మాట్లాడితే చిరాకు పడుతుందని చెప్పేసి అనవసరంగా దివ్య ఎక్కువ ఆలోచించింది. రేపు వారం సండే నుంచి ఏం చేస్తుందో చూద్దాం మరి, బయటికి పోయింటే. సరే రీతు వాళ్ళ అమ్మగారు అయితే ఎంట్రీ ఇచ్చారు. ఆవిడ వస్తానే పాప నిజంగా ఏమంటారు దాన్ని, ఏడవలేక నవ్వడం అంటారు కదా, అట్లా పరిస్థితి అయింది ఆవిడది. నేను కొట్టాలి, చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, నచ్చట్లే, నాకు అస్సలు నచ్చట్లే, చపాతీ కర్ర ఇవ్వరా అని అడిగారు కదా, ఆ కర్రతో 2 ముట్టికాయలు వేయాల్సిందే. నిజంగా సున్న మారేదేమో, తల్లే కదా, కాదు నేను ఎవరు 2 దెబ్బలు వేయాల్సిందేమో. సీజన్ 5 ఎంతమందికి గుర్తొచ్చిందో కామెంట్ పెట్టండి. అట్లాగే ఇంతకుముందు చెప్పా, బిగ్ బాస్ ఒక సీజన్ 7 అనేది సీజన్ శివాని నారాయణ అని చెప్పేసి ఆ అమ్మాయికి అయితే బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ బ్యూటీ కావచ్చు, బ్యూటీ విత్ బ్రెయిన్ అని చెప్పి ఆవిడ లుక్స్ కోసమే పెద్ద ఫ్యాన్స్ అని చెప్పి ఆర్మీలో విపరీతంగా వచ్చేసింది. అంతటా ఆమె కూడా కేవలం ట్రాక్ వల్ల బిస్కెట్ అయిపోతే వాళ్ళ అమ్మగారు వచ్చి ఆ గార్డెన్ ఏరియాలో హౌస్లో అడుగు పెడితే అగ్గి బారాట్ అయిపోయి ఫుల్ రఫ్ ఆడించారు. అట్లాగే ఇంకొక సీజన్లో లోస్లియా ఒక కంటెస్టెంట్, న్యూస్ రీడర్ అనుకుంటా, ఆమె వాళ్ళ నాన్నగారు వచ్చి కూడా సేమ్, నువ్వు వచ్చింది ఎందుకమ్మా ఈ పులిహోర కలపడానికి, ట్రాక్ల కోసం వచ్చావని చెడు కూడా అంటారు కదా, చాలా గట్టిగా. అంటే పేరెంట్స్ తనకి పెయిన్ అది.
సర్లే ఎవరికైనా ఈ లవ్లు ఎఫెక్షన్లు ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. బట్ ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద ఇంత పెద్ద నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఆడియన్స్ ముందుకు వచ్చి మీరు ఏం జడ్జ్ చేయమంటారు? నా ఆట నా బిహేవియర్ చూసే కదా ఇది రియాలిటీ షో అంటే ఒక పర్సనాలిటీ జడ్జ్ చేసేదే కదా. పైగా ఈ రీతు చౌదరి చాలా ఎర్లీగా ఈ సీజన్ సెకండ్ వీక్లో ఎప్పుడూ చెప్పింది ఇది పర్సనాలిటీ జడ్జ్ చేసే షో. టాస్క్లో గెలుపు ఓటములు ఇవన్నీ కాదు, మనం ఏంటి అనేది జడ్జి చేస్తారు. మనం తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంత క్లాస్ పీకి ఇట్లా వీళ్ళ అమ్మగారు చెప్పినా, హోస్ట్ చెప్పినా, వైల్డ్ కార్డు చెప్పినా, ఫైర్ స్ట్రోమ్ చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా తీసుకోకపోతే మరి ఏమనాలి? ఆ చపాతీ కర్రతో 4 వేయాల్సిందే అనిపిస్తుంది ఎవరికైనా, తప్పే లేదు ఆవిడకి. పాపం ఏమంటుంది ఆవిడ? ఎంతైనా కడుపు చించుకుంటూ కాళ్ళ మీద పడుతుందిగా. చెప్పలేక బతిమలు ఆడుకునే పరిస్థితి. వద్దు నాన్న ప్లీజ్ నాన్న తట్టుకోలేను నీకు తెలుసు కదా అంటే చెప్పనివ్వదే రీతు చౌదరి. ఏడ్చేసి ఆ ఏడుపు రియల్గా అనిపించిందా? ఎమోషన్తో వచ్చిందా? ఏడ్చేసి వాళ్ళ అమ్మను మభ్య పెట్టేసి హగ్ ఇచ్చేసి అలాగా నవ్వించేసి ఏడిపించేసి రకరకాల చెప్పనవద్దు. ఎందుకంటే ఆవిడకి తెలుసు ఆల్రెడీ బ్యాడ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా రియాక్ట్ అయితే గట్టిగా అయితే అట్లాగే అవుతుందని. అప్పటికి ఆవిడ చెబుతుంది, మనం కూడా చెప్పుకున్న రివ్యూలో చాలా సందర్భాలు చాలా బాగా ఆడుతుంది, 100% ఆడుతుంది, టాస్క్లే నిరగొడుతుంది, కన్ఫ్యూజ్ చేసేస్తారమ్మ అని చెప్పి ఎంత చక్కగా నటించింది అక్కడ. నిజంగా పాపం స్ట్రాంగ్ ప్లేయరే, టాప్ 5లో ఉండాల్సిందే. కానీ ఫోకస్ అంతా గేమ్ మీద ఎక్కడ పెట్టింది? ఎంతసేపు ఎక్కడో వేరే దగ్గరే పెడితే. ఆ తనుజ సపోర్ట్ చేసింది, చాలామంది చేశారు. ఇక్కడ డ్రామా చేసేసి వాళ్ళ అమ్మను కూడా నన్ను కన్ఫ్యూజ్ చేసేసారు మమ్మీ అని చెప్పేసి వాళ్ళ మమ్మీని కూడా కన్ఫ్యూజ్ చేసేసే ప్రయత్నంలో మాత్రం ఆరితేరిపోయింది తప్ప సరే ఎప్పటికైనా మించిపోయింది లేదు. టాప్ 5 అవకాశాలు ఉంటాయో ఉండవా ఆవిడ చెప్పే ఇన్పుట్స్ తీసుకొని ఈ 3 వారాలు మార్చుకుంటే అవకాశాలు దక్కుతాయి కదా, పెంచుకోవచ్చు అనే ఆలోచన లేకుండా పోయింది. వాళ్ళ అమ్మగారు ఇంకేం చెబుతారు? నేను వాళ్ళ అన్నయ్య రోజు తనూజ కూడా బాగా చెప్పిందని, తనూజ గతంలో కూడా చెప్పింది. అర్థం చేసుకో, ఇప్పుడు దమ్ము శ్రీజాకి ఆయన సేవ్ చేసి ఈ అమ్మాయికి సేవ్ చేయలేదు అప్పుడు కూడా చెప్పింది. అలా నువ్వు ఆలోచించుకో, వాడు ఆడుతున్నాడు, నీ ఆట నువ్వు వాడుకొని అప్పుడు చెప్పింది, తర్వాత చెప్పింది. అసలు ఎవరికి చెప్పని వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరైనా చెప్పలేదా చెప్పండి? వినిపించుకున్న వాళ్ళకైతే చెబుతారు. ఇప్పుడు గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలంగానే నీరైతే తాగించలేం కదా, ఎట్లాగే అయ్యింది. ఎవరెంత చెబితే మాత్రం ఏమైంది? అలాగే మరి ఇంకా ఆవిడ చెప్పలేక ఇమాన్యుయల్ మీ కామెడీ బాగుంది, మీ ఫ్రెండ్షిప్ బాగుంది, మీ ఫన్ బాగుంది, అట్లాగైతే కంటిన్యూ చేయండి అని చెప్పేసి. అట్లాగే ఇమాన్యుయల్ అయితే బాగుంది ప్రపంచం గురించి కానీ ఫన్ గురించి ఆయన కామెడీ గురించి అంతా చెప్పేసింది. అట్లాగే అప్పటికి వాళ్ళ నాన్నగారు సెంటిమెంట్ కూడా చెప్పింది. నాన్న కూడా బిగ్ బాస్ అవసరం నీకు చూడాలని ఆశపడ్డారమ్మ, కోరిక తీరుస్తావని అంతా బాగుంది, నీ గేమ్ గురించి వెయిట్ చేస్తాం, కెప్టెన్ కావాలి, కప్ కావాలి, ఇంకా అంతకంటే ఎవరు చెప్పలేరు. అర్థం చేసుకునే వాళ్ళకి ఇంత అక్కర్లా. ఫస్ట్ ఒక మాట, ఒక వైబ్, ఒక తెలిసిపోతుంది. అర్థం చేసుకున్న పెడచవని పెట్టేవారికి ఇంకెవరేం చెబుతారు? అమ్మ మాట పెడచవని పెడితే ఇంకేం చెబుతారు చెప్పు? ఆవిడ మాత్రం ఇంకేం చెప్పగలదు? అంతకంటే చెప్పాల్సిందంతా చెప్పింది. పైగా ఆవిడ ఎంత చెబుతుంటే డీమన్తో మాట్లాడు, పవన్తో మాట్లాడు, నిన్న ఆవిడ అప్పటికి మాట్లాడకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి సంజన మీరు నా ఫేవరెట్, భరణి గారు మీ ఫేవరెట్, మీరు ముద్దులు పెడతారు అని చెప్పేసి ఆవిడ చెబుతూనే డీమన్ కూడా బాగా ఆడుతాను, మంచిగా ఆడు, మీ అమ్మగారు కూడా మా అమ్మాయిని దగ్గరికి తీసుకుంది, నాకు హ్యాపీ అంటే టెన్షన్ అయితే ఉంటుంది కదా. ఆవిడ వచ్చి ఒకవేళ ఏమంటుందో ఎలా చూస్తుంది అంటే మనసు కలుక్కుమంటుంది కదా రీతు వాళ్ళ అమ్మగారికి అయితే. ఎందుకు మాకు అవసరమా, నాకు ఈ పిల్ల చేసిన పనికి వాళ్ళతో అన్న తప్పులేదు ఇలా మాట పడేయడం వల్ల. బట్ డీమన్ వాళ్ళ అమ్మగారు అయితే చాలా హుందాగా బిహేవ్ చేసుకుని వెళ్ళిపోవడం వల్ల కొంత రిలాక్స్ చేసిన ఆవిడకి. ఆవిడ వచ్చి గట్టిగా 4 అక్షంతలు వేసేసి ఉంటే ఏమ్మా నువ్వు వాడడానికి వచ్చావా, దేనికి వచ్చావో ఒకే ఒక్క మాట అని ఉంటుంటే ఈవిడ మొహం ఎక్కడ పెట్టుకుంటుంది రీతు చౌదరి? వాళ్ళందరూ బాధపడతారు కదా. అవన్నీ ఆలోచించాలి కాస్త కోస్తా. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఏంటంటే ఆ రీతు డీమంతో మాట్లాడు అనడంతో ఆవిడకి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలే, ఇష్టం లేకపోయా. కానీ తప్పనిసరి పరిస్థితులు ఈ పిల్ల ఒక పక్క చెప్పడం, పైగా నిన్న వాళ్ళ అమ్మగారు వచ్చి ఈ అమ్మాయిని దగ్గరికి తీసుకొని ఆ తినిపించడం, ఆవిడ ప్రేమకి ఆవిడ పెద్దరికానికి కూడా బెండ్ అయ్యి రెస్పెక్ట్ ఇస్తూ ఇప్పుడు మళ్ళీ బాగా ఆడుతున్నావయ్యా, బాగా ఆడని కూడా చెప్పాల్సి వచ్చింది. కాకపోతే ఆవిడకి బాధ ఉంది, మరి ఏం చేస్తుంది? ఇంకా వెళ్ళే ముందు కూడా చెబుతుంది గేమ్స్ ఫోకస్, ఇంకేం వద్దు అర్థమైంది కదా, ప్లీజ్ నన్ను బతిమలు ఆడుతున్నా వినిపించి చెవిటోడి ముందు శంఖం వదినట్టు ఉంది ఆవిడ ముందు ఈ విషయం చెప్పడం అంటే. అట్లాగే అనిపించింది, నా సామెత చెప్పినట్టుగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఆ డీమన్తో కూడా కొన్ని థింగ్స్ ఉంటాయి నచ్చినవి, కొన్ని నచ్చనవి ఉంటాయి. మా మమ్మీ చెప్పారు ఈ 4 వీక్స్ గట్టిగా ఆడని చెప్పారు. అసలు విషయం చెప్పదు, ఎవరైనా అదే చెప్తాను, ట్రాక్ దూరంగా ఉండమ్మా, పులిహోర పక్కన పెట్టామని చెప్పారు బాబు, నీ ఆట నువ్వు వాడుకొని ఆ ఆటైనా ఆడుకుంటే బాగుండదు కదా. ఆ కుర్రాడు కూడా ఆలోచించాడంట ఒకవేళ రేపు నుంచి దూరంగా ఉండాలని. కానీ అంత ఈవిడ చెప్పకపోయేసరికి ఇంకేమన్నా రేపు నుంచి మళ్ళీ యథారాజా తథా ప్రజలను అలాగే కొనసాగిస్తూ ఉంటారు. సరే ఇక నెక్స్ట్ వన్ భరణి గారి వాళ్ళ అమ్మాయి వచ్చింది కదా, ఆవిడకి ఆటోమేటిక్గా పెయిన్ ఉంటుంది, రిబ్స్ ఎట్లా ఉన్నాయి, హెల్త్ ఎట్లా ఉంది, అది బాగా డిస్టర్బ్ అయ్యాడు కనుక అది బాగా పెయిన్ కదా. చూసే వాళ్ళకి నాకు రోజు ఫస్ట్ అప్డేట్ మన తరాల నుంచి వచ్చేసరికి నాకే అనిపించింది, అయ్యో భరణి గారి పాపం రీఎంట్రీ ఎంత ఆశతో వచ్చాడు, చాలా పెద్ద ఇష్యూ అయిందంట, ఫిజికల్ టాస్క్లో పడిపోయి రిబ్స్కి అంతా. వాళ్ళకి మరి ఆ పెయిన్ అయితే తట్టుకోలేరు కదా ఫ్యామిలీ అయితే.
వస్తా హెల్త్ గురించి హ్యాండ్ గురించి అడగడం. అట్లాగే తనూజ మీది డాడీది బాండ్ బాగుంది, ఫేవరెట్, నా ఫేవరెట్, చాలా ఎంజాయ్ చేస్తామంటే ఆమె మీకు హగ్ ఇవ్వడం, ఈ తనూజ ఆవిడకి ముద్దుబేటలో ఆ దివ్య ముఖం క్లోజప్లో మనకు చూపించడం, ఆవిడని పొగిడి దివ్యకు అర్థమైనట్లుగా చెప్పకనే చెప్పింది ఆవిడ. భరణి కూతురు పర్ఫెక్ట్గా చెప్పింది. ఆవిడ టెన్షన్ గురించి చెబుతూనే ఈవిడకి బాండింగ్ గురించి బాగుందని, అట్లాగే కెప్టెన్ అయితే బాగుండాలని చెబుతూనే నామినేషన్ లాస్ట్ టైం బాగా చెప్పాడు. మనం రివ్యూలో కూడా అదే చెప్పుకోవాలి. ఆ ఫైరే మనం కోరుకున్నాం. ఫస్ట్ నుంచి భరణి అట్లాగే ఆడి ఉంటే బాగుండేది. ఆ బాండింగ్స్ దీంట్లో పడిపోయి ఆ ఫైర్ మిస్ అయింది. అగ్రెసివ్ ఆ నామినేషన్లు అయితే లేకుండా పోయాయి. అవే ఉంటుంటే ఎంత బాగుండేది. ఆ అమ్మాయి పదే చెప్పింది ఆ ఫైర్ భరణి కావాలి, అగ్రెసివ్ భరణి కావాలి. ఎంతమంది ఆ ఫైర్ భరణి, అగ్రెసివ్ భరణి కావాలని కోరుకుంటున్నారు కామెంట్ అయితే పెట్టండి. ఎగ్జాక్ట్లీ అదే కోరుకుంటున్నాను. అది ఉంటుంటే వేరే లెక్క ఉండదు ఆయన ఆట, అది లేకుండా పోయింది. అట్లాగే మరి కమాండ్ చేసే వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి, నచ్చకపోతే చెప్పేయండి అని తప్పలేదు, పర్ఫెక్ట్గా చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా పిలిచి, దివ్యాన్ని కూడా పిలిచి మరీ చెప్పిందిగా, చక్కగా కూర్చోబెట్టి మరీ చెప్పిందిగా, చెప్పడంలో తప్పలేదు. కరెక్ట్గా క్లియర్గా క్లారిటీ ఇచ్చింది. అమ్మ అంత బాగానే ఉంది, కేరింగ్ అంతా బాగానే ఉంది, కానీ ఆ కమాండింగ్ అయితే వద్దు, అది బాగాలేదు, డాడీ హెల్త్ బాగాలేదని కేర్ అయితే బాగుంది, కానీ కొంచెం వద్దు ప్లీజ్ రిక్వెస్ట్ అంటూ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఇంకా మేము ధైర్యంగా ఉన్నామంటే నువ్వు కేరింగే, కానీ అది మనకే చూసిన వాళ్ళకి ఎబ్బెట్టుగా అనిపించింది. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఆయన అనుభవం అంత లేదు, ఈ పిల్ల వయసు, అంత కమాండింగ్ అంత అవసరమా? ఆయన ప్రైవసీ ఆయనకి ఇచ్చేవచ్చు కదా. గతంలో ఆయన చెబితే విందామన్నట్టు ఉండేది. ఇప్పుడు నేను చెబితే నువ్వు వినవు, నా శాసనం, నా మాట నా శాసనం అనే మాదిరిగా అయిపోయాయి. సో ఆవిడ కూడా ఇంకా అందరినీ పొగిడేసి అందరిది ఆ గేమ్ బాగుంది, ఎమ్మెన్యల్ తనూజ బాగుంది, ఆ గేమ్ బాగుంది, ఫన్ బాగుంది, సుమన్ బావే బాగుంది, సంజన గారు మీరు కూడా హోమ్లీ వైబ్ ఇస్తున్నారు, అందరి గురించి పాజిటివ్ చెప్పేసి కళ్యాణ్ కామెంట్ కంపోజ్డ్, డీమన్ టాస్క్లో 100%, రీతు నవ్వుతూ ఏడుస్తూ నవ్వుతూ, నవ్వేదో ఏడుపేదో తెలియనట్టుగా మిక్స్ చేస్తూ, నిజమే రీతు వెరైటీ కంటెస్టెంట్ నిజంగా. అలాగే వెళ్ళేటప్పుడు కూడా తనూజకి మరొకసారి చెప్పింది, మీది నాన్నది బాండ్ మేము ఎంజాయ్ చేస్తున్నాం అంటే వేరే వాళ్ళ బాండ్ ఎంజాయ్ చేయట్లేదు, అవాయిడ్ చేస్తున్నామని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చిందా కాదా కామెంట్ పెట్టండి. అట్లాగే దివ్య ఇక్కడ సుమన్కి మంచి పని చేసిందా. ఏంటి సుమ్ము, మా మమ్మీ వస్తే ఆంటీ అంటావు, రీతు చౌదరి మమ్మీ వస్తే ఆంటీ అంటావు, ఇంకెవరు మమ్మీ వస్తే ఆంటీ అంటావు, మీ ఏజ్ గ్రూప్ ఏంటి అంటే నిజంగా దివ్య వాళ్ళ అమ్మగారికి ఇప్పుడు దివ్య 23 అంటే ఆవిడకి మహా ఒక 43 ఎంత ఉంటాయి అనుకుందాం. సుమన్ చెట్టు అందరినే ఆంటీ అంటే ఫన్నీగా అనిపించలే, సెటైర్ అయితే వేసింది. ఈ తనూజ ఫాదర్ గుర్తొచ్చి ఫుల్ ఎమోషన్ అయిపోయింది కదా, సంజన ఎమ్మెన్యేలు వాదార్పు. ఓవరాల్గా ఇవి ఎపిసోడ్ అప్డేట్స్. మరి కెప్టెన్సీకి సంబంధించి ఎవరు అయ్యి ఉంటారు, మీకు గెస్సింగ్ ఏంటని కామెంట్ పెట్టండి. వెంటనే ఫుల్ డీటెయిల్డ్గా ఎలాంటి టాస్క్లు ఇచ్చాడో, చుక్కలు కనబడ్డాయి, ఎవరెవరికి కనబడ్డాయి, ఎట్లా ఆడారు, ఫైనల్లో ఎవరు ఉన్నారు, ఎవరు కెప్టెన్ అయ్యారు కూడా వీడియో అప్లోడ్ చేస్తా. లైక్, షేర్, కామెంట్ అయితే మర్చిపోకండి.